జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. రాజకీయ నాయకులు పరారీలో ఉండటం అరుదు, మహా అయితే అజ్ఞాతం అని చెప్పుకుంటారు. కానీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వ్యవహారంలో మాత్రం వేరుగా సాగుతోంది. ఆయనకు చేంజింగ్ చేస్తుంటే పరారైనట్లుగా సీన్ క్రియేట్ అయింది. పరారీ అవుతుంటే పట్టుకున్నామని పోలీసులు చెప్పడం ఎవరికైనా ఎబ్బెట్టిగా ఉంటుంది. పోలీసులు తమ దాకా వస్తే ఎప్పుడు వారిని తప్పించుకుని పోవాలని రాజకీయ నేతలు అనుకోరు. అరెస్ట్ కావడానికే ప్రాధాన్యత ఇస్తారు. కానీ పిన్నెల్లి విషయంలో వేరుగా జరుగుతోంది. పిన్నెల్లితో పాటు వైసీపీ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హై వోల్టేజ్లో సాగుతున్నాయి. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గ రాజకీయాలు రోజు రోజుకు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఇవి నియోజకవర్గానికి పరిమితం కావడం లేదు, మొత్తం రాష్ట్ర రాజకీయాల చుట్టూ తిరిగేలా చేస్తున్నాయి. పోలింగ్ రోజున ఓ పోలింగ్ బూత్లో ఈవీఎంను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దృశ్యాల చుట్టూ రాజకీయం ముదిరిపోయింది. అప్పటికే అల్లర్ల అంశంపై సిట్ విచారణ జరుగుతుండటం, పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారం జరగడంతో అసలు రాజకీయం ప్రారంభమైంది. ఈవీఎం పగలగొడుతున్న దృశ్యాలు జాతీయ మీడియాలో సైతం వైరల్ కావడంతో ఈసీ తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాల్సిందేనని నోటీసులు పంపింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్ల అల్లర్ల విషయంలో ఆయనను అరెస్ట్ చేయవచ్చన్న అభిప్రాయం బలంగా ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా ఆయన హైదరాబాద్లో ఉంటున్నారు. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేస్తారని ఎవ్వరూ అనుకోలేదు. కానీ హఠాత్తుగా ఈవీఎంల దృశ్యం వీడియో వెలుగులోకి రావడం, అది సంచలనంగా మారడంతో పోలీసులు సైతం తీవ్ర ఒత్తిడిలో లోనయ్యారు. ఉదయమే ఆయనను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి హైదరాబాద్కు వెళ్లారు. మామూలుగా అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంట్లోనే సరెండర్ అవ్వాల్సింది. ప్రతి రాజకీయ నాయకుడు చేసే పని అది. పారిపోయే ప్రయత్నం అసలు చేయరు. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా పరారీలో ఉన్నారు అని అనిపించుకోవడానికి ఇష్టపడరు. కనీసం అజ్ఞాతం అనగానే గౌరవప్రదమైన మాట వరకు వెళ్తారు. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం పరారీ వరకు వెళ్ళింది. బుధవారం అంతా పిన్నెల్లి అరెస్టు విషయం థ్రిల్లర్ తరహాలో సాగింది. మొదట పిన్నెల్లి కార్లు పట్టుకున్నారు. తర్వాత ఆయనను చేజింగ్ చేస్తున్నట్లుగా వీడియోలు వైరల్ అయ్యాయి. తర్వాత అరెస్ట్ చేశారని మీడియాకు లీక్ వచ్చింది. చివరకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఈసీకి నివేదిక పంపారు. లుకౌట్ నోటీసులు జారీ చేసినందున విదేశాలకు పోయే ఛాన్స్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ రాజకీయ నాయకుడైనా లొంగిపోతారు. న్యాయ వ్యవస్థలో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటారు. పిన్నెల్లి కూడా అదే చేస్తారని అనుకున్నారు. కానీ ఆయన అనూహ్యంగా పరారీ బాట పట్టారు. ఎంతగా అంటే విదేశాలకు వెళ్ళిపోతాడని. అంత అవసరం ఏముందో వైసీపీ క్యాడర్ కూడా అర్థం కాదు. ఎన్నికల సమయంలో గొడవల కేసులు కఠినంగా కనిపిస్తాయి, కానీ అవి సులువుగా తేలిపోతాయి. ఈవీఎం ధ్వంసం కేసులో మ్యాక్సిమం శిక్ష 2 నుంచి 3 ఏళ్లు జైలు శిక్ష ఉంటుంది. 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడే కేసుల విషయంలో అరెస్టులు ఉండవు, స్టేషన్ బెయిల్ ఇస్తారు. కానీ న్యాయపరమైన అంశాల గురించి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేయకుండా పిన్నెల్లి పరారీ కావడం తీవ్రతను ఆటోమేటిక్గా పెంచిందని అనుకోవచ్చు. పిన్నెల్లిని సమర్థించడానికి కూడా వైసీపీ నేతలు తంటాలు పడ్డారు. వీడియో బయటకు వచ్చిన తర్వాత రిగ్గింగ్ చేశారని, పగలగొట్టారని ఎక్కువ మంది వాదిస్తూ తెర ముందుకు వచ్చారు. పిన్నెల్లి పారిపోయాడని, పట్టుకోలేకపోయామని పోలీసులు చెప్పిన తర్వాత గురజాల ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మరీ పిన్నెల్లికి మద్దతుగా పార్టీ తరఫున బలమైన వాదనను వినిపించే ప్రయత్నం చేశారు. పిన్నెల్లి న్యాయపరమైన అవకాశాలను ఎదుర్కొని ఉంటే వైసీపీకి ఎదురుదాడి చేయడానికి అవకాశం ఉండేది. కానీ పరారీ కావడం వల్ల ఎలాంటి వాదన వినిపించినా ప్రజల్లోకి మాత్రం భిన్నంగా వెళ్తోంది. ఇక ఇదే తరుణంలో వైసీపీకి డ్యామేజ్ కూడా జరిగింది. వైసీపీ ముఖ్య నేతలందరూ హాలిడే మూడ్లో ఉండడంతో పిన్నెల్లి ఇష్యూని సరిగ్గా డీల్ చేయలేకపోతున్నట్లుగా మారిపోయింది వైసీపీ పరిస్థితి. ఇప్పుడు పిన్నెల్లి అరెస్ట్ అయినా ఎక్కువ కాలం జైల్లోనే గడపాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన తప్పించుకుని ఎల్లకాలం అజ్ఞాతంలో గడపలేరు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.